హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రపంచంపై ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు అమెరికా తొలిసారి అణ్వాయుధాలను అభివృద్ధి చేసింది. అది రెండో ప్రపంచ యుద్ధం వేగంగా ముగించేందుకు జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అణు బాంబులు ప్రయోగించింది. తదనంతర పరిణామాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. ఆ తర్వాత రష్యా కొన్నేళ్లలోనే అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో అగ్రరాజ్యాల మధ్య అణు పోటీ మొదలైంది. అనంతరం రష్యా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జార్ బాంబును అభివృద్ధి చేసింది. ఈ క్రమంలో అణుయుద్ధం భయం ప్రపంచాన్ని పీడించింది. దీంతో పలు అణు ఒప్పందాలు తెరపైకి వచ్చాయి. 2010లో అమెరికాతో కుదుర్చుకున్న న్యూ స్టార్ట్ అణు ఒప్పందం నుంచి తాజాగా రష్యా వైదొలిగింది. దీంతో ఆయా దేశాల అణ్వాయుధ విధానాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. భారత్ తొలిసారి 1974లో, ఆ తర్వాత 1998లో చేపట్టిన పోఖ్రాన్ అణు పరీక్షలు విజయవంతమయ్యాయి. అప్పటి నుంచి నో ఫస్ట్ యూజ్ విధానాన్ని అనుసరిస్తోంది. మన దగ్గర ఉన్న అణ్వాయుధాలను శత్రు నిరోధకాలుగా మాత్రమే వినియోగిస్తామని నాటి ప్రధాని వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎందుకంటే ప్రపంచం మొత్తం అణ్వాయుధ రహితంగా ఉండాలని భారత్ కోరుకుంటోంది. ఏదైనా శత్రు దేశం అణు దాడికి పాల్పడిన సందర్భంలో మాత్రమే ప్రతి దాడికి అణ్వాయుధాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ విధానంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. భారత్ అణ్వాయుధాల వాడకం ఎలా ఉంటుందో తెలిపేలా 2003లో తన అణు సిద్ధాంతాన్ని ప్రకటించింది. అందులోనూ నో ఫస్ట్ యూజ్ విధానాన్ని నొక్కి చెప్పారు. అయితే భారత్పై కొన్ని రకాల ఆయుధాలతో దాడి జరిగితే మాత్రం ప్రతి దాడి తీవ్రత అధికంగా ఉంటుందని, శత్రు దేశానికి జరిగే నష్టం ఊహించని విధంగా ఉంటుందని వెల్లడించింది. జీవ, రసాయన ఆయుధాలతో దాడి జరిగిన సందర్భంలోనూ అణ్వాయుధాలను ప్రయోగించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలించవచ్చని భారత అణు సిద్ధాంతం చెబుతోంది. ప్రపంచంలో కొన్ని దేశాల వద్దే అణ్వాయుధాలున్నాయి. ఈ క్రమంలో వీటికి అణ్వాయుధాలు లేని దేశాలతో యుద్ధం తలెత్తితే ఏకపక్షంగా విజయం లభిస్తుంది. ఫలితంగా చిన్న దేశాల ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అందుకే అణ్వాయుధాల వినియోగంలో కొన్ని నిర్దిష్ట విధానాలను అనుసరిస్తూ ఉన్నాయి. అందులో ఒకటి నో ఫస్ట్ యూజ్. కానీ ఈ విధానాన్ని పాటించే దేశాలు అతి స్వల్పం. 1964లో చైనా అణు పరీక్షలు చేపట్టింది. కానీ తాము ఏ యుద్ధంలోనూ తొలుత అణ్వాయుధాలు ఉపయోగించమని వాగ్దానం చేసింది. 1982లో నాటి సోవియట్ యూనియన్ నేత లియోనిడ్ బ్రెజ్నెవ్ కూడా మాస్కో నో ఫస్ట్ యూజ్ పాలసీని పాటిస్తోందని చెప్పారు. 1993లో దీనికి భిన్నంగా అణ్వాయుధాలు లేని దేశాలపై మాత్రమే వాడమని రష్యా చెప్పింది. ఎటువంటి పరిస్థితుల్లో అన్నా అవసరమైతే తామే ముందు అణ్వాయుధాలను ప్రయోగిస్తామని ఫ్రాన్స్ స్పష్టం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్